అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. 2026 ఆగస్టు నెల తులారాశి వారికి గోచారరీత్యా ఫలితాలు. ఈ తులారాశి వారికి గోచారరీత్యా శని వక్రగమనంలో ఉంది. అయితే ఈ తులారాశి వారికి చాలా రోజుల నుండి ఎవరైతే అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్నారో, దీర్ఘకాలికంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో తగ్గడానికి చాలా ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఆగస్టు నెలలో ఈ తులారాశి వారు ఏదైనా డాక్టర్ని మార్చడం కానీ, లేదా వైద్య విధానాన్ని మార్చడం కానీ, అంటే అలోపతి వైద్యం చేసుకుంటున్నవారు మరో ఈ హోమియోపతికి వెళ్ళడం, లేకపోతే ఆయుర్వేదంకి వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏ డాక్టర్తో అయితే కన్సల్ట్ చేస్తున్నారో ఆ డాక్టర్ని మార్చడం, ఇలాంటిది ఏదో ఒకటి జరిగి వాళ్ళు దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ అవ్వడానికైతే చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది. ఎవరైతే ఈ తులారాశి వారు జాబ్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఈ ఆగస్ట్ నెలలో 100% వీరికి జాబ్లో ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. లేదా వీరు ఇప్పుడు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ ప్లేస్ నుండి వీరికి మరొక మంచి ప్లేస్కి కూడా మారడానికి కూడా ఈ ఆగస్ట్ నెల చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. బిజినెస్ చేస్తున్న వారు అయితే ఈ బిజినెస్ కోసం లోన్స్ ట్రై చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఈ మంత్లో ఆగస్టు నెలలో లోను శాంక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది. ఇప్పుడు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్ కాకుండా మరొక కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఈ టైంలో చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ తులారాశి వారికి. వీళ్ళకి ఏదన్నా గతంలో అయినా లోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కొంతవరకు ఈ ఆగస్ట్ నెలలో తీరడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఆగస్ట్ నెలలో తులారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి కొంచెం ఫేవర్గానే ఉంది. ఫేవర్గా అంటే వీరు ఏదైనా యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ సీట్ కోసం ట్రై చేస్తుంటే వీళ్ళకి ఫేవర్గానే, వీళ్ళకి నచ్చిన ప్లేస్లోనే వీళ్ళకి సీట్ దొరకడానికి కానీ, వీళ్ళ చదివిన చదువు కూడా బాగా మైండ్కి ఎక్కడం కానీ, మంచి మార్కులు రావడం కానీ, ఇలాంటివన్నీ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ తులారాశి వారికి. ఈ తులారాశి వారికి ఆగస్టు 17 వరకు రవిగ్రహం 10th హౌస్లోని, 17 తర్వాత 11th హౌస్లోని రెండు కూడా ఈ ఫేవర్గా ఉండే ప్లేస్ ఈ తులారాశి వారికి. ఈ రవిగ్రహం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత ఫేవర్గా రావడం, అంటే గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా వీళ్ళకి బిల్స్ ఏమైనా పెండింగ్ బిల్స్ ఏమైనా రావడం, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా వీరికి ఫేవర్గా ఉత్తర్వులు ఏదైనా అందుకోవడం, లెటర్స్ ఏమైనా రిసీవ్ చేసుకోవడం, ఈ ఆగస్ట్ నెలలో మీరు చేస్తున్న పనికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం లాంటిది కూడా చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నది. వీరు వ్యయ స్థానంలో శుక్రుడు రావడం వల్ల, ఆ శుక్రుడు కన్య రాశిలో నీచపడి రావడం వల్ల కొద్దిగా ఈ తులారాశి వారికి విపరీతమైన ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా శుభమూలకంగానే అయ్యే ఖర్చు అయితే ఉంటుంది. వీరు ఎక్స్పెక్ట్ చేసిన ఖర్చు కన్నా ఇంకా చాలా ఎక్కువ ఖర్చు అయితే ఉన్నది. ఆ విషయంలో కొంచెం ఆచితూచి అడుగు వేయడం అయితే బెటర్. ఇప్పుడు పెట్టిన ఖర్చు కొంతవరకు అనవసరమైన ఖర్చుగా కూడా అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. ఆ విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగు వేయడం బెటర్. ఈ తులారాశి వారు ఈ ఆగస్టు నెలలో చేసుకోవాల్సిన మెయిన్ రెమెడీస్ ఏంటంటే, ఓల్డేజ్ హోమ్లో, వృద్ధాశ్రమంలోని అన్నదానం చేయడం కానీ, లేదా వాళ్ళ అవసరాలకి కావలసిన వస్తువులను ఇవ్వడం కానీ చేసిన చాలా మంచిది. శని భగవానుడికి ప్రీతికరంగా మారడానికి ఛాన్స్ అయితే ఉన్నది. మరియు వీరు ఆగస్టు నెలలో దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు తిరుమల, తిరుపతి, లేదా ఏదైనా వీరికి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాలు ఏదైనా సరే శనివారం దర్శిస్తే చాలా మంచిది. విష్ణు ఆలయానికి వెళ్ళి ఒక తులసిమాలని సమర్పించిన శనివారం 4 శనివారాలు, ఆగస్టు నెలలో వస్తున్నటువంటి 4 శనివారాలు కూడా విష్ణు ఆలయంలో తులసిమాల సమర్పిస్తే వీళ్ళ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. ఇది ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలు. ఇది కేవలం 30% మాత్రమే వర్తిస్తాయి. వీరి దశ అంతర్దశలను బట్టి వీళ్ళ సొంత జాతకంలో చాలా చేంజెస్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎవరైనా ఓన్గా జాతకం చెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.